మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనందనాలు. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని వెళ్ళారా. మరి సాయంకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్యా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును గచ్చి కాపాడి సంరక్షించిందేమో ఆయన ఈ సాయంకాల సమయం నీ వాక్యం అందించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా వీళ్ళతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుడి సంఘం, ప్రియదేవుని బిడ్డలు ఎడదం ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తరువాతి 20వ వరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనం ధ్యానం చేసుకుందాం. త్రిత్వము తరువాతి 20వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనములు ఈ విధంగా రాయబడినవి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. పౌలు ఎఫెసీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు చెప్తున్న మాట. అవును, అజ్ఞానుల వలె నడుచుకొనకుడి అంటున్నాడు. అంటే జ్ఞానము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి, క్రీస్తు యొక్క ప్రేమలో జీవిస్తూ ఆ ప్రేమకు తగినట్లుగా మనము కొనసాగవలసి ఉంది. కాబట్టి ఇక్కడ దినాన్ని బట్టి, ఏ దినాన్ని దేవునితో ఏ విధంగా మనం ఉండాలో, ఏ విధంగా జీవిస్తే దినములన్నీ మనం ఆశీర్వదింపబడి దీవింపబడతామో పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక అంటున్నాడు. అంటే సమయానుకూలంగా, వాక్యానుసారంగా క్రీస్తులో, క్రీస్తు ప్రేమలో కొనసాగుతూ ఆత్మ సంబంధమైన విషయాల చేత జీవించాలి. కాబట్టి ఇక్కడ మరి హానికరమైనవి అంటున్నాడు. అంటే దేవుని మాటను కాక మరి ఇతరమైన వాటిని మన మనస్సు కలిగి ఉండడం ద్వారా అది మనకి నాశనాన్ని కొండెచ్చేదే ఉంది. కాబట్టి మరి ఇక్కడ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అంటున్నాడు. అంటే ఉన్న సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడు మనతో మాట్లాడే సమయాన్ని, ఆయనతో మనం గడపవలసిన సమయాన్ని, ఇవన్నీ కూడా ఆత్మీయ సత్యాలతో కూడినవిగా, పరలోక సంబంధమైనవిగా పౌలు వివరిస్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. వాక్యము, దేవుని మాట, ప్రార్థన, విశ్వాసము ఇవన్నీ కూడా మనలను నిత్యత్వానికి, నిత్యరాజ్యానికి నడిపిస్తాయి. కాబట్టి ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది దేవుని చిత్తమైనదో దాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి, ఆ ప్రకారం జీవించాలి. అంటే జ్ఞాన సంబంధమైన ఆత్మ కలిగి, జ్ఞానైన సొలొమోను దేవుని ఎదుట తన ప్రజలైన ఇశ్రాయేలును ఏలుటకు ఆయన అడిగిన మాట, ప్రభువా జ్ఞానాత్మ నాకు దయచేయమని. అంటే జ్ఞానము కలిగి ఉండుట అనేది ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. కాబట్టి ఇక్కడ ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి అన్నాడు. వివేచించి ఏది మంచి, ఏది చెడు తెలుసుకుని ఆ ప్రకారము మనము జీవించడం అనేది మనకు ఆశీర్వాదకరము, దీవెనకరము. కాబట్టి అజ్ఞానుల వలె నడుచుకున్న జాగ్రత్త కలిగాడు. అంటే వాక్యానుసారంగా, వాక్య ప్రకారంగానే ఉండాలి తప్ప వాక్య విరోధమైన పనులు మీరు చేయొద్దు, ఆలోచించొద్దు, తలంచొద్దు అంటూ కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అంటున్నాడు. ప్రభు ఏది చెప్తున్నాడు, ఏం చేశాడు ప్రభు అంటే మన పాపాలను క్షమించి మనలను తన రక్తం చేత కడిగాడు. కాబట్టి ఆయన తన రక్తం చిందించుట ద్వారా నేడు మనము పాపక్షమాపణ పొందాం. కాబట్టి దానికి తగినట్లుగా మనం జీవించాలి. అందు నిమిత్తమే పౌలు ఇక్కడ చెప్తున్న మాట, ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. వివేచించి ఆలోచన చేసి దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన చెప్పిన మాట మళ్ళా నేను తిరిగి వచ్చి నేను మీతో, అంటే ఆయన ఉండు స్థలానికి మనం చేర్చుకుంటాడు. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనం కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన పౌలు గుర్తు చేస్తూ అంటున్నాడు. మరి కావున ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించు కొనిడి అంటాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి అంటున్నాడు. అంటే అపవాది సంబంధమైన కార్యాలు, తలంపులు, ఉద్దేశాలు అంటే అవి
త్రాగుబోతుతనం నుండి, ఆ తాగుబోతు అలవాట్ల నుండి నీవు విడిపింపబడాలి. మద్యం సేవిస్తూ మద్యంతో జీవిస్తూ ఒకవేళ నువ్వు ఉంటే కనుక దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అది నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనాన్ని తీసుకెళ్తుంది. నీ శరీర సంబంధమైన కోరికలను తీరుస్తూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని నీలో నుండి తొలగిస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అన్నాడు. అంటే దుర్వ్యాపారం, దానివలన ఏమవుతున్నావు? నువ్వు నీతిని అనుసరించక, సత్యం అనుసరించక, లోకంతో, పాపంతో, అక్రమంతో నీవు జీవిస్తున్నావు. అటువంటి స్థితి నీవు కలిగి ఉండకూడదనే విషయాన్ని చెప్తూ అంటున్నాడు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఆత్మపూర్ణులు అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ఆనాడు పెంతెకోస్తు దినాన వారందరూ ఎలాగైతే ఏకాత్మచుడు ఏకహృదయం కలిగి వారందరూ కూడి ఉన్న మేడ గది అంతయు ఆత్మచేత నింపబడి అగ్ని వంటి నాలుకల చేత విభాగింపబడి వారి పరిశుద్ధాత్మను ఎలాగైతే పొందుకున్నారో అటువంటి స్థితిని నీవు నేను కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన కార్యాలు మనం చేయాలి అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటూ ఒకనికొకడు అంటే ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో తెలుసుకుంటూ ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు అంటున్నాడు. అంటే స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తిస్తూ, హెచ్చరించుకుంటూ, అంటే ఒకవేళ మనం ఆత్మలో తప్పిపోతున్నామేమో ఆ పరిస్థితిని మళ్ళీ సరి చేసుకోమంటున్నాడు. అంటే ఏంటి? మనం చేసే ప్రార్థన, మనం చేసే స్తుతి దేవుని సన్నిధికి అంగీకృతం కావాలి. అది మనల్ని నిత్యత్వానికి నడిపించాలి. ప్రభు వచ్చినప్పుడు మనము ఆయన ఎదుట పాపం లేని వారిగా, దోషము లేని వారిగా, ఆయన యందు విశ్వాసంలో నిలిచిన వారిగా, నీతి కలిగిన వారిగా ఉండాలనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించండి. హృదయములో అంటే హృదయానుసారుడుగా, అంటే హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన మనం ఏం చేసినా ప్రభు దృష్టికి, ప్రభు యొక్క ఉద్దేశానికి, మరి ఆయన చిత్తాన్ని కలిగి జీవించి ఆ ప్రకారం చేయాలనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించున్నాడు. ప్రభువుని గురించే, మరి ఏ ఇతరమైన వాటిని గురించి, లోకం వైపు ఇతర సంబంధమైన వాటి గురించి పాడమంటలేదు. అంటే దేవుని ప్రార్థించుటలో, స్తుతించుటలో పరమందు దేవదూతలు ఎలాగైతే ఆయన నిత్యము స్తుతిస్తూ కెరూబులు, సెరూబులు ఆయన పరిశుద్ధుడు 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 మానక దివారాత్రుల గానక బ్రతకనాలు చేస్తున్నాయో అటువంటి విశ్వాసాన్ని, అటువంటి స్థితిని నీవు నేను కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువును బట్టి తండ్రికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు. తండ్రి నీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణ, తండ్రి నీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన నిత్యజీవం, తండ్రి నీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన విమోచన, అంటే తండ్రి చేత తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహింపబడిన ప్రతిదాన్ని కూడా మనం పొందుకుంటూ అందులో కొనసాగే వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, అంటే ప్రభువు పేట సమస్తాన్ని గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ అంటున్నాడు. ప్రభువుని బట్టి తండ్రిని ఏం చేయాలా? గణపరచాలి. ఆ ఘనతను గురించి అంటున్నాడు. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటున్నాడు. కృతజ్ఞత కలిగి చేసిన ప్రేమ కలిగిన కార్యాన్ని బట్టి, రక్షణ లేని మనకు రక్షణ ఇచ్చాడు, పాపలు మమ్మల్ని విడిపించాడు, ఆ నీతిని మనకి ధరింపజేశాడు, నిందారహితులుగా నిర్దోషులుగా చేశాడు. కాబట్టి అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే మనల్ని ఆయన ఉంచాడు. ఈ విషయాలన్నీ కూడా పౌలు ఇక్కడ గుర్తు చేస్తుంటాడు. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడండి. క్రీస్తునందలి భయం, మనుషుల భయం కాదు. ఇక్కడ ఒకరిని చూసి ఒకరు భయపడతాం కాదు. ప్రభు చూస్తున్నాడు, ప్రభు మనల్ని అనుసరిస్తున్నాడు. కాబట్టి ప్రభు దృష్టికి మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా తీర్చబడాలి, నిందారహితులుగా ఉండాలి, జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానుల వల్ల ఉండకూడదు. కాబట్టి మనం ఏది చేసినా ప్రభువుని దృష్టిలో పెట్టుకుని, ప్రభు చూస్తున్నాడు కాబట్టి, ప్రభు చేస్తున్నాడు కాబట్టి, ప్రభు చేశాడు కాబట్టి ఆయన కొరకు మనము జీవించడం అనేది ఆశీర్వాదకరము, దీవెనకరము, మేలైనదని ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, ఆది సంబోధుడా, అల్ఫా ఒమేగా ఉన్నవాడా, నిన్న నేడు నిరంతరమే ఏకరీతి ఉన్నవాడా, నా దేవ మా దేవ, నీకే స్తుతులు స్తోత్రములు. అవును నాయన, కీర్తిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ గాన ప్రతిగానాలు చేయొచ్చు నాయన. నీ అందు జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. మేమెవరో నశించుకోక, మేమెవరో నాయన కొట్టివేయబడకుండా, మేమెవరో పాపంలో పడిపోకుండా మీ కృపయందు నిలుచుటకు మీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద వద్ద పడి ఉన్నవాడిని లేవనెత్తి కృప చూపువాడు నాయన. నీ సన్నిధి, నీ తోడ్పాటు
నీ తోడు దీవెన మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చిన రాజ్యం చేయగలిగి దయచేయమని రేపటి సభాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరిచి నూతన మాసంలో నాయన నూతన దినంలో ప్రభు ఇటు రీతిగా ఈ సాయంకాల సమయం నీ వాక్యాన్ని అందిస్తుండగా నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరే భయం పొందమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదనాన్ని మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక, ఆమేన్.